దాసునిపై నీకు ఇంకా దయరాలేదా? నీ మనస్సు కరుగలేదా? ప్రభు పాత్రం కాని ఈ జన్మ నాకెందుకు? స్వామి ముక్కంటి దేవరా, గౌరీ మనోహర, గంగాధర, కరుణించావా స్వామి, కరుణించావా? అనితర సాధ్యమైన నీ ఆరాధనకు సంతసించాము. నిన్ను అనుగ్రహించడానికి కోరికను మన్నించవలే, అడిగిన వరాన్ని అనుగ్రహించవలే. బుద్ధి కర్మానుసారిని గజాసుర, నువ్వు అడిగిన వరాన్ని ప్రసాదిస్తున్నావు. ధన్యోస్మి స్వామి, ధన్యోస్మి. శుభ తేజస్సు గజాసుర గర్భంలో బంధించబడి ఉంది. మహేంద్ర, ఈ ఆవేదన మాకు అర్థమైంది. ఆ బాలవుని మట్టు పెట్టగలవాడు దృష్టిలో ఎంతవరకు లేడు. మా బాధలు తీరే మార్గమే లేదా? ఉంది. ఆ దృష్టిని మొదలనసాలంటే అయోనిధుడు, విరూపుడు, ద్విజన్ముడు, అగుంతుడు, దీక్షాపరుడు, సర్వశక్తి సముపార్జితుడు, గుణశ్రేష్ఠుడు, సురజ్యేష్ఠుడు, నా సృష్టిలో జన్మించని వాడు అయిన మహావీరుడు ఉద్భవించాలి. అటువంటి మహావీరుడు ఎలా అవతరిస్తాడు? ఆదిశక్తి స్వరూపిణి అయిన ఆ పరమేశ్వరుకే సాధ్యం. వెళ్ళండి, ఆ శంకరునే శరణు. అభివాదాలు జగన్మాత, అభివాదం. కారణం లేదు కలహ పూజలు కడిగిరారే. కార్యకారణ నిర్ణీతం. నీకు చెల్లిందేముందమ్మా? అమ్మయ్యను మాకు ప్రసాదించండి. ఏమిటి విపరీతమైన కోరిక? మీరు గంగిరెద్దులో కాదు. స్వామి శంకర, భక్త శంకర, సురపక్షపాతంతో నువ్వు నాకు అన్యాయం చేశావా? వరం ఇచ్చినట్టే ఇచ్చి నాకు దూరం అవుతున్నావా స్వామి? నిరంతరం నీ దివ్యమంగళ విగ్రహాన్ని చూస్తూ నాయనా గణేష్, చెప్పమ్మా. చూడు నాయనా, నేను స్నానాల గదిలో స్నానం చేయడానికి వెళ్తున్నాను. నువ్వు ద్వారం దగ్గర కూర్చో. నాయనా గణేష్, నీకు నా స్వామి కోపం గురించి తెలియదు. మాట కొట్టద్దు, చెప్పేది విను. పిరికి పంద వినువు, పిరికి పంద. ఓహో, అలాగైతే నా శక్తిని ఎదుర్కొని చూపించు. స్వామిగా పుత్రుణ్ణి వధించారా? అన్నయ్య వెళ్తున్నాడు, అన్నయ్య వెళ్తున్నాడు. నాయనా గణేష్, నాయనా గణేష్, ఎంత పని చేశారు ప్రాణనాథ. క్రోధంలో మీరు మీ పుత్రుణ్ణి వధించడం ఇంత అవసరమా? అండి, మీరెంత మౌనంగా ఎందుకున్నారు? మీ క్రోధం సాధించిందా? లేకుంటే నా ప్రాణాలు కూడా తీసుకోండి.
నా పుత్రుడు ఎలాగైనా కావాలి, ప్రాణంతో. మీరు వీరికి ప్రాణదానం చేయాల్సిందే, లేకుంటే నేను కూడా ప్రాణాలని తెగిస్తాను. మీరు ఏం మాట్లాడుతున్నారు దేవి? పుత్రుడు నిర్దోషి, వాడు నాకేని పాలించాడు. క్షమించు దేవి, ఇది అసంభవం. అయితే నేను జీవించుండడం కూడా అసంభవమే. మీరు కానీ ఇప్పుడే నా పుత్రుడికి పునర్జీవనం ప్రసాదించకపోతే నేను నా ప్రాణాలని తెగిస్తాను. మీరు మీ కోపంలో మీ పుత్రుడిని వధించారా భోలేనాథ్? ఇప్పుడు మీరు దేవి పార్వతి యొక్క కోరికను స్వీకరించి బాల గణేశునికి తిరిగి జీవం పొయ్యవలసిందే. వాస్తవంలో దేవి పార్వతి ఆగ్రహం అనుచితం కాదు. క్రోధంలో మరి మీరు చేసిన పనికి ఇక ఇదే సరైన ప్రాయశ్చిత్తం భోలేనాథ్. అహంకారం త్యాగించి ప్రార్థనను స్వీకరించండి. బ్రతికించడం సాధ్యం కాదు. అలా అయితే ఒకటే ఉపాయం ఉంది. ఎవరైనా వేరే బాలుని యొక్క శిరస్సు మీ యొక్క శస్త్రంతో నరకబడలేదో బాలుని గణేష్ యొక్క మొండుతో అతికించవచ్చు. ఆలోచించి సమయం వృధా చేయొద్దు. వెంటనే మీ గణాలకు ఆదేశించండి. ఇక సమయం మించిపోతే ఈ బాలుడిక ప్రాణం పొందలేడు. మూర్ఖులారా, ఏం తీసుకొచ్చారు? ప్రభు, మీరిచ్చిన ఆజ్ఞ ప్రకారం మాకు ఈ బాలుడు ఒక్కడే లభించాడు. మేము అతని శిరస్సునే తీసుకుని వచ్చాం. ఏనుగు శిరస్సా? ఆలోచించడానికి ఇది సమయం కాదు భోలేనాథ్. చూసావా దేవి, ఇతడు జీవించాడు. మీరు ఇతనికి ప్రాణాలైతే ఇచ్చారు ప్రభు, కానీ ఈ రూపంలో వీని చూసి అందరూ ఎగతాళి చేస్తారేమో. మన పుత్రుడు అత్యంత బలవంతుడు, బుద్ధిమంతుడు అవుతాడు. నేను ఈ రోజు నుంచి నా గణసేనలకు సేనాపతిగా నియమిస్తున్నాను. వరమిస్తున్నాను. ఎప్పుడైనా ఏ శుభకార్యం జరిగినా మొట్టమొదటిగా గణేశునికి పూజ చేస్తారు. ఈ బాలుడు విద్య మరియు బుద్ధికి దాత అవుతాడు. ప్రతి మందిరంలో ఇంట్లో ఇతనినే స్థాపిస్తారు. ప్రజలు ఎల్లప్పుడూ లడ్డులతో నైవేద్యం పెడతారు. అక్క గిట్లా కదక్క, కొత్తగా ట్రెండీ ఉండాలి. అవునా? అయితే ఇక చూసుకోరా.
ప్రచోదయాత్